విజయనగరం జిల్లాలో ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ సందడి చేశారు. జమ్మాదేవిపేట బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి బాలికల నైపుణ్యాలు, స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కాసేపు ఫుట్బాల్ ఆడారు. ఈ క్రమంలో బెక్హామ్కు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. బెక్హామ్ మాటలు, ప్రోత్సాహం, ఎనర్జీ విద్యార్థుల్లో ఉల్లాసాన్ని నింపిందని చెప్పారు. బెక్హామ్లా ఎలా మారాలో తమ విద్యార్థులు నేర్చుకున్నారన్నారు. ఈ అనుభవం వారి జీవితాంతం గుర్తుంటుందని చెప్పారు. పిల్లల కలలు, విద్య పట్ల బెక్హామ్ ప్రోత్సాహాన్ని అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు లోకేష్. Back in India, and today, as you can see, I'm back in India, and today I'm going back to school. You can use different parts of the body. అంతకుముందు లోకేష్ ఇంకో పోస్ట్ పెట్టారు. అందులో నిన్న వైజాగ్కి ఓ వ్యక్తి వచ్చారని, స్కూల్ని విజిట్ చేశారని తెలిపారు. ఆయన ఎవరో గెస్ చేయాలి అంటూ టామ్ క్రూజ్, డేవిడ్ బెక్హామ్, టేలర్ స్విఫ్ట్ పేర్లతో పోల్ పెట్టారు. అందులో బెక్హామ్కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. విజయనగరం జిల్లాలో ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ సందడి చేశారు. జమ్మాదేవిపేట బాలికల రెసిడెన్షియల్ పాఠశాలని సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కాసేపు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళలో ఒక ఉత్సాహం నింపారు. దీని పట్ల మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. తను రావడం, స్కూల్కి రావడం, ఆ పిల్లలతో మాట్లాడడం, వాళ్ళందరికీ తన అనుభవాలు చెప్పడం, సో దాంతో వాళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా వరకు పెరిగాయంటూ మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం సార్. రైట్ శివశంకర్, బెక్హామ్ ఎటువంటి సూచనలు చేశారు విద్యార్థులకి? సో తన లైఫ్కి సంబంధించి కూడా ఎటువంటి విషయాలు వాళ్ళకి చెప్పారు? ఆ స్టూడెంట్స్ ఎంత ఇన్స్పైర్ అయ్యారు? రాజేష్, ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్ అంటే మన భారతదేశ సందర్శనలో భాగంగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉన్నటువంటి జమ్మాదేవిపేట అనే గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలకి అయితే ఆయన సందర్శించడం జరిగింది. సందర్శించిన అనంతరం అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఏదైతే ఈ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఫుట్బాల్లో రాణిస్తున్నాడో ఆయన తెలుసుకుని నాకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో వాళ్ళని చూసి ఆయన ఎంతో ఆనందించారు. అంతేకాకుండా వాళ్ళతో కలిసి ఫుట్బాల్ ఆడడం కావచ్చు, కొంత ఇన్స్పైర్ కూడా అయ్యారనమాట. సో ఎందుకంటే అంత పెద్ద ప్లేయర్ ఇండియాకి రావడం, ఇండియా నుంచి ఇలాంటి ఒక కుగ్రామానికి వచ్చి ఇక్కడ విద్యార్థులను ఫుట్బాల్ ఆడడాన్ని ఆయన తెలుసుకుని రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ. ఇదే విషయం నారా లోకేష్ కూడా తెలియజేశారు. అయితే ముఖ్యంగా వాళ్ళతో ఫుట్బాల్ ఆడడం, ఎందుకంటే ఫుట్బాల్లో మెలకువలు కావచ్చు, అదేవిధంగా జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అమ్మాయిలు తనకి లైఫ్ లో ఎదురయ్యే కష్టాలను ఏ విధంగా వాళ్ళు ఛేదించాలి అనే విషయాలపై ఆయన ఒక ఇన్స్పిరేషనల్ మోటివేషన్ కూడా ఇచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. దీంతో అటు స్కూల్ ఉపాధ్యాయులు కావచ్చు, మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. అంటే విద్యార్థుల్ని ఈ విధంగా సపోర్ట్ చేసి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ విజయనగరం లాంటి జిల్లాకు వచ్చి స్వయంగా అంటే తెలుసుకొని రావడం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైనా పిలిస్తే ఇటువంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కావచ్చు, ప్లేయర్స్ కావచ్చు వస్తూ ఉంటారు. కానీ ఆయనే స్వయంగా తెలుసుకుని ఇక్కడ రావడం నిజంగా హర్షించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.